నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఆయుష్మాన్ భారత్ వైద్య చరిత్రలోనే విప్లవాత్మక పథకమన్న ప్రధాని పేదల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో సిబిఐ ఈడీ విచారణ ముమ్మరం నిందితులను ఉపేక్షించేది లేదన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో కృష్ణా గోదావరి పర్యవేక్షణ బోర్డు సమీక్ష నదుల పరిధి నోటిఫైకి ఏపీ సుముఖత తొలుత నీటి కేటాయింపులు జరగాలన్న తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు రాజీ లేని పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రి పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ త్రిపుర అభివృద్ధిని వామపక్షాలు అడ్డుకుంటున్నాయన్న ప్రధాని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఉద్ఘాటన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ యథాతథం పరీక్ష నిర్వహణకు 183 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు దేశ వైద్య చరిత్రలోనే ఆయుష్మాన్ భారత్ పథకం విప్లవం తేలిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన ఆయన ఈటానగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈటానగర్ లో రాష్ట సచివాలయ భవనాన్ని ప్రారంభించడంతో పాటు 1000 మంది కూర్చునే సామర్థ్యం గల దోర్జీ ఖండు కన్వెన్షన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అలాగే టొనోరిబా వైద్య కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అకాడమిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 300 పడకలతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మోదీ ప్రారంభించారు. దీనిని త్వరలో 500 పడకల సామర్థ్యానికి పెంచనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విద్య వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వైద్య ఖర్చులను తగ్గించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్న ప్రధాని తక్కువ ధరలకు మందులు లభించేలాగా దేశవ్యాప్తంగా 800 జన ఔషధి దుకాణాలు పనిచేస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఏడాదికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని బీమా సంస్థలు అందిస్తాయన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ పథకాన్ని చేపడుతోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మోసపూరిత రీతిలో జరిగిన లావాదేవీల వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీకి చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ముంబై ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిపి వివరాలను సేకరించారు. 13 ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన అకౌంట్లపై దృష్టి సారించారు. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ నీరవ్ మోదీతో పాటు ఆయన భార్య సోదరుడిపై మనీ లాండరింగ్ కేసులను నమోదు చేసింది. ఇక ఈ వ్యవహారంలో 11,328 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా ముంబైలో వెల్లడించారు. కుంభకోణం జరిగిన తర్వాత తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన 2011 నుంచే ఈ లావాదేవీలు కొనసాగినట్లు తాము గుర్తించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 3వ వారంలో విషయం తెలుసుకున్న వెంటనే అంతర్గత సమావేశం నిర్వహించి పూర్తి వివరాలతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ కేసులో తమ బ్యాంకుకు చెందిన 2 ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వెలుగు చూసిన కుంభకోణం విషయంలో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయని పూర్తిస్థాయి నివేదిక అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీకి చెందిన 1300 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ కుంభకోణంలో నీరవ్ మోదీకి ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం తగదని గతంలో నీరవ్ మోదీ నిర్వహించిన జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో రాహుల్ గాంధీ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన కొత్తఢిల్లీలో కృష్ణా గోదావరి పరిరక్షణ బోర్డు సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొనగా తెలంగాణ తరపున ఆ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి నదుల పరిధిని నోటిఫై చేసే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ రెండు నదుల పరిధిని నోటిఫై చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలుపగా తెలంగాణ విముఖత వ్యక్తం చేసింది. తొలుత నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని తెలంగాణ కోరింది. బోర్డు సమీక్ష అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బోర్డు పరిధిని అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై త్వరలో అపెక్స్ కమిటీని సమావేశపరచనున్నట్లు మంత్రి తెలిపారు. బోర్డు పరిధిని నోటిఫై చేసినట్లయితే ఇరు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిట్టచివరి భూములకు కూడా నీరు అందుతుందన్నారు. బోర్డులో ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉంటారని పేర్కొన్నారు. ఈ ఏడాది నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో చివరి రైతులకు నీటి కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అమలు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. రాష్ట ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ రోజు అమరావతి నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం కేంద్రానికి పూర్తి మద్దతునిచ్చిందని పునరుద్ఘాటించారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. మన హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై చిత్తశుద్ది ఉంటే వైసీపీ తమ ఎంపీలతో వెంటనే రాజీనామా చేయించాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల మీద కేంద్రం సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డీఓపీటీ అభ్యంతరాలపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. కేంద్రంలో డీఓపీటీ ఒక శాఖ మాత్రమేనని, కాపు రిజర్వేషన్ల అంశంపై ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ డిఓఎస్టీ అభ్యంతరం తెలిపిందని చెప్పి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే కాపులకు బీసీలకు ఇస్తాను, బీసీలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ ఇస్తాను కాపులకి అని చెప్పడం, దాన్ని మేనిఫెస్టోలో పెడతాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కమిషన్ ఏర్పాటు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని ఈరోజు రిపోర్ట్ ద్వారా అసెంబ్లీలో పెట్టి, క్యాబినెట్లో పెట్టి కేంద్రానికి పంపడం జరిగింది. అది మరలా ఎందుకంటే ఒక 9 షెడ్యూల్లో పెట్టాలి, కానీ పెడితే కానీ రాబోదు కనుక 9 షెడ్యూల్కి వచ్చే విధంగా పార్లమెంట్లో పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరతాం. ఎందుకంటే ఇది ఆందోళన చెందడం అవసరం లేదు. ఇలాంటి అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలకు అధిగమించవలసిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మన అనేక అభ్యంతరాలను అధిగమించి కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని, కమిషన్ చైర్మన్ ఇవ్వకపోయినా సభ్యుల రిపోర్ట్ తెప్పించుకుని కాపుల మీద అభిమానంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రిపోర్టు కేంద్రానికి తీర్మానం చేసి పంపడం జరిగింది. అలాగే కేంద్రం కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు ఇచ్చింది కనుక దాన్ని గౌరవించి మరి 9 షెడ్యూల్లో చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారు చాలాసార్లు ఇచ్చాడు, ప్రతి సంవత్సరం కూడా నేను రిజైన్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు రిజైన్ కూడా జగన్ గారు రిజైన్ చేసింది ఇవాళ చెయ్యాలి. ఏప్రిల్ 5వ తారీఖు డేట్ పెట్టుకుని అసెంబ్లీ పార్లమెంట్ అయిపోయిన తర్వాత చేస్తానది కరెక్ట్ కాదు. ఏమైనా ధైర్యం దమ్ము ఉంటే మరి జగన్ గారు ఈ రోజే చేసి నేను చేస్తానని చెప్పాను. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ యథావిధిగా నిర్వహించనున్నట్లు రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టెట్ నిర్వహణపై వెలగపూడి సచివాలయంలో ఈ రోజు ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 4,40,518 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 183 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 159 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో, 24 కేంద్రాలను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాళ్ళలో క్యాండిడేట్స్ చూస్తే 4,40,518 మంది. వీళ్ళకు సంబంధించి మొత్తం 183 సెంటర్స్లో
159 ఆంధ్రప్రదేశ్లో, ఒక 24 బెంగళూరు, చెన్నై, హైదరాబాదు కలిపి మొత్తం 183 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్ మొత్తం కండక్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుకున్న ఆప్షన్స్ అంటే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే అదర్ ఆప్షన్స్ మొత్తం 5 ఆప్షన్లు ఇస్తారు. ఆ 5 ఆప్షన్లలో ఒక ప్లేస్ని వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఒక ట్రయల్ రన్ను మొత్తం ఏజెన్సీతో పాటు మా డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈఓలు వాళ్ళు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం ట్రయల్ రన్ అంతా కూడా కండక్ట్ చేయమని చెప్పాం. ఆ ట్రయల్ రన్ ప్రకారం వాళ్ళకి బ్యాకప్ ఫెసిలిటీ ఉందా, జనరేటర్లు, తర్వాత ఈ ల్యాన్లు, ఇవన్నీ వాటితో పాటు స్టాండ్ బై కంప్యూటర్స్, ఎందుకంటే వాళ్ళు ఎన్ని సీటింగ్ కెపాసిటీ ఉంటుందో దాంట్లో ఒక 10% అబోవ్ మళ్ళీ కూడా స్టాండ్ బై కంప్యూటర్స్ లేకపోతే ల్యాప్టాప్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 21st నుంచి 3rd వరకు షెడ్యూల్ కంటిన్యూ అవుతా ఉంది. ఇనిషియల్ కీ ఏదైతే మనం 4వ తారీఖున మార్చి ఇనిషియల్ కీ పబ్లిష్ చేస్తూ ఉన్నాం, దాని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 4 నుంచి 9 దాకా ఆ కీ మీద అబ్జెక్షన్స్ తీసుకుంటా ఉన్నాం. ఫైనల్ కీ వచ్చి 12/3/2018 ఫైనల్ కీ కంప్లీట్గా అది అనౌన్స్ చేసి ఫైనల్ రిజల్ట్ వచ్చి 16/3/2018 ఫైనల్ రిజల్ట్ ఇవ్వబోతా ఉన్నాం. భవిష్యత్తులో మహిళలందరికీ నెలకు కనీసం 10,000 రూపాయల ఆదాయం లభించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. గత 3 ఏళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,375 కోట్లు అందించామని, కేంద్ర సహకారంతో మరెన్నో రుణాలు ఇస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఈ రోజు అమరావతిలో జరిగింది. చిత్తూరు జిల్లాలో 400 కోట్ల రూపాయలతో 150 ఎకరాలలో అరవింద్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంటింగ్ యూనిట్ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయల ఎగుమతులు జరగగలవని అంచనా వేస్తున్నారు. గార్మెంటింగ్ పరిశ్రమలో 8,000 మందికి, టెక్స్టైల్స్ లో 7,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే అనంతపురం జిల్లా పాలసముద్రంలో 20 కోట్ల రూపాయలతో 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న సాయి దివ్య అపెరల్స్ అండ్ ఫ్యాషన్ పరిశ్రమకు ఆమోదం తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగాను, 600 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ లో 1,033 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ డిఐ పైప్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా 800 మందికి ప్రత్యక్షంగాను, 1,200 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంటు సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించిందని, వీటిపై ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురిని వీరితో ముఖ్యమంత్రి గారు సమావేశం అవుతున్నారు. అంతర్గతంగా ఉన్న విషయాలను ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం, అభివృద్ధి జరగవలసినటువంటి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ప్రయారిటీ వైజ్ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయాలి. ఒక్కొక్క పార్లమెంట్ లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి 15 రోజుల లోపల ఏ రోజు ఎన్ని కార్డులకి రేషన్ అందించారు, అసలు కంప్లీట్ ఒక వారం తీయకుండా ఉన్నటువంటి యాక్షన్ తీసుకోపోతారు. 175 నియోజకవర్గాల్లో కూడా కంప్యూటర్లో ఏ రోజు ఎంతమందికి డెలివరీ ఇచ్చారో చూస్తున్నాము. వాటి మీద కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. త్రిపుర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 18వ తేదీన జరిగే త్రిపుర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆయన త్రిపుర రాజధాని అగర్తల, శాంతి బజార్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. శాంతి బజార్లలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ అధికార సిపిఎం హింసాత్మక ఘటనలకు పాల్పడడం ద్వారా ఇతర పార్టీల కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. వామపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగం కంటే హింసాత్మక ఘటనలకే కమ్యూనిస్టులు నమ్ముకున్నారని మోదీ విమర్శించారు. సిపిఎంకు వ్యతిరేకంగా ఉన్న వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, రేషన్ కట్ చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు.
గడిచిన 5 ఏళ్లలో సిపిఎం నాయకుల దాడిలో 10 మందికి పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, దీన్ని బట్టే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. మేఘాలయ ప్రజలు అభివృద్ది దిశగా మార్పును కోరుకుంటున్నారని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మేఘాలయ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ మేనిఫెస్టోను ఆమె షిల్లాంగ్ లో విడుదల చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ది కనుమరుగైందని ఆరోపించిన ఆమె కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నైపుణ్యం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపించలేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ 3 రోజుల భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న హసన్ రౌహానీకి తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శుక్రవారం ఆయన చారిత్రాత్మక సలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీద్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులను సందర్శిస్తారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఇరానియన్లతో రౌహానీ సమావేశమవుతారని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రౌహానీ భారత పర్యటనలో భాగంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హెచ్చరికలతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన జుమా తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగి తదితర అంశాలను ప్రస్తావిస్తూ అధికార, ప్రతిపక్షాలు జుమా రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో జుమాపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో రాజీనామా చేయాలంటూ అధికార ఏఎన్సీ సూచించింది. దీంతో జాకబ్ జుమాపై అవిశ్వాస తీర్మానానికి సిద్దమంటూ ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అమెరికా ఫ్లోరిడా పార్క్లాండ్లోని మార్జోరీ స్టోన్మన్ డగ్లస్ పాఠశాలలో కాల్పులు జరిపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఇదే పాఠశాలలో చదువుతూ సస్పెండ్ అయిన నికోలస్ క్రూజ్ గా పోలీసులు గుర్తించారు. విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతి చెందగా 14 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. తనను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి పక్కా ప్రణాళికలు రూపొందించడంతో ప్రణాళికా శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో నూతనంగా నిర్మించిన ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ ప్రాంగణంలో సమాచార కేంద్రాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల కోటా కింద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడంలో ప్రణాళిక శాఖ క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ఒక ప్లానింగ్ చేసుకోవాలంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నెంబర్స్ వల్లే జరుగుతుంది. ఒక నోడల్ ఏజెన్సీ, మరి అటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. మా తాలూకు ప్రజలు అది ఆలోచించుకొని ఈరోజు చక్కనటువంటి బిల్డింగ్, వాళ్ళకి ఏదైనా కాన్ఫరెన్స్లు జరిపించుకోవాలన్నా, తర్వాత అదే రకంగా ఎంపీ ల్యాడ్స్ తాలూకా కార్యక్రమాలు ఏదైనా వాళ్ళు జరిపించుకోవాలన్నా సరే ఈ బిల్డింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో చేసి కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి అందరూ కూడా రావడం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న అభ్యర్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఫారాలతో పాటు సంబంధిత ధృవీకృత పత్రాలను తప్పనిసరిగా జతచేసి బ్యాంకుకు సమర్పించాలని సూచించారు. మనం ఆదుకుంటున్నాము. ఎస్సీ పీపుల్ కి ప్రతి కుటుంబానికి కూడా నెల ఒక్కటికి 10,000 రూపాయలు సంపాదించుకుని వారికి జీవన వృత్తిని మెరుగుపరచుకునే ఒక ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలు మనం చేపడుతుంది. ఈ బ్యాంక్ లింకుడు, అదేవిధంగా బ్యాంక్ లింక్ లేకుండా కూడా మనం లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాంక్ లింక్ సంబంధించి మన కృష్ణా జిల్లాకు టార్గెట్ 9,835 మందికి మనం టార్గెట్ పెట్టుకుంటే ఇంతవరకు కూడా 8,750 మందికి మనం మంజూరు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు శ్రీ నక్కానంద్ బాబు గారు వారు కూడా మరి నెల 19 తేదీల నుంచి మన కృష్ణా జిల్లాలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన యూనిట్ని, గ్రౌండింగ్ యూనిట్ని వాళ్ళంతా కూడా మరి ఎసెట్ డిస్ట్రిబ్యూషన్ మెగా
ఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెడతానని వారు ఆదేశించున్నారు. వారి ఆదేశాల మేరకు మరి ఈ బ్యాంకర్స్ అదేవిధంగా బెనిఫిట్స్ బ్యాంక్ అనడం, బ్యాంకర్స్ గ్రౌండ్ చేయడం ముఖ్యం. అదేవిధంగా ఎంపీడీఓస్, కమిషనర్స్ కూడా ఈ మంజూరైన యూనిట్ ని గ్రౌండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉండవలసిందిగా వారందరూ కూడా కోరడం జరుగుతుంది. ఎస్సీ యువతని ముంబై చేయడం, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఎవరైతే వాలంటీర్గా సేవ చేస్తూనే ముందుకు వస్తున్నారో ఫెసిలిటేటర్స్ కి వారందరికీ కూడా రేపు విజయవాడలో 17వ తేదీన మాకినేని బసవప్ప నగర్ హాల్లో మరి ఈ మన జిల్లాలో ఉన్న 580 మంది ఫెసిలిటేటర్స్ కి ఒక ట్రైనింగ్ క్లాస్ పెడతామని చెప్పారు. కాబట్టి ఉదయం ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులు అదేవిధంగా మరి కుల సంఘ నాయకులతో కూడా వారి మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగ పుష్కరిణిలో శివనామ స్మరణల మధ్య తెప్పలపై స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను బాబు అగ్రహారం నుంచి నాగ పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులో మాట 41వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తెలియచేయాలి అనుకునేవారు www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా పంపవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ ద్వారా కూడా పంపవచ్చు. తమ స్వర సందేశాలు పంపాలి అనుకునేవారు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో 1800117800 అనే టోల్ ఫ్రీ నంబర్కు 21వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే 1922 అనే నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా పంపించవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆయుష్మాన్ భారత్ వైద్య చరిత్రలోనే విప్లవాత్మక పథకమన్న ప్రధాని, పేదల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో సిబిఐ, ఈడీ విచారణ ముమ్మరం, నిందితులను ఉపేక్షించేది లేదన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఢిల్లీలో కృష్ణా గోదావరి పర్యవేక్షణ బోర్డు సమీక్ష, నదుల పరిధి నోటిఫైకి ఏపీ సుముఖత, తొలుత నీటి కేటాయింపులు జరగాలన్న తెలంగాణ. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు రాజీ లేని పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రి, పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. త్రిపుర అభివృద్ధిని వామపక్షాలు అడ్డుకుంటున్నాయన్న ప్రధాని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఉద్ఘాటన. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ యథాతథం, పరీక్ష నిర్వహణకు 183 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.